రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం సెలవిస్తున్నది. దయచేసి చదవాలి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ఆయన బలిష్టమైన చేతి క్రింద. హల్లెలూయా. ఏ సమయమందు? తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. కానీ ఆ తగిన సమయమందు, ఆ తగిన సమయము నీ జీవితంలో వచ్చే అంతవరకు కూడా శ్రమలు రాని, నిందలు రాని, అవమానాలు రాని, ఆయన రెక్కల క్రింద మనం దీన మనస్కులై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ దినాలలో క్రైస్తవుల యొక్క అనుభవం ఏంటిదంటే, నిన్నటి దినమున యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, ఈ దినమున వారు గొప్పవారైపోవాలి. ఇది క్రైస్తవత్వం అంటే లక్కీ లాటరీ కాదు. ఇది యేసయ్యను నమ్ముకోగానే ఉద్యోగం దొరకటం, యేసయ్యను నమ్ముకోగానే కారు కొనుక్కోవటం, యేసయ్యను నమ్ముకోగానే పెళ్లిళ్ళు కావటం, యేసయ్యను నమ్ముకోగానే ఇల్లు కట్టుకోవటం. ఇది లక్కీ లాటరీ కాదు. ఇది క్రైస్తవత్వం అంటే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దినమున నువ్వు కారు కొనుక్కుంటావు, నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, అన్ని కోణాలలో నువ్వు ఒక దినమున దీవించబడతావు. కానీ ఎప్పుడు అంటే తగిన కాలం అందే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎప్పుడు? తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడంతే. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. సహోదరి సహోదరుడా, ట్రయల్స్ విల్ కమ్ ఫర్ ఎ రీజన్ అండ్ ఫర్ ఎ సీజన్. ఈ శ్రమలు అవి కొన్ని దినాల కోసం వస్తాయి, అవి రావటానికి కొన్ని కారణాలు అనేటివి ఉంటాయి అంతే. ఈరోజు ఒకవేళ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావు సహోదరి, ఒకవేళ నువ్వు సేవకుడు కావచ్చు, ఒకవేళ బిజినెస్ మ్యాన్వి కావచ్చు, ఈ యొక్క మహబూబ్ కాలేజ్లోకి నువ్వు ఏ అనుభవంతో నువ్వు అడుగు పెట్టినావో, ఒకవేళ ఈరోజు నీ భర్త ఇంకా మారలేదా, ఇంకా నీ బిడ్డలు నీకు ఒక 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 పోరాటముగా మారిపోయినారా, అప్పులు పెరిగిపోయి నరాలు పలిగిపోయిన స్థితిలో వారు వీరు అనేక మాటలు అంటూ ఉంటే ఆ పోరాటాల మధ్యలో టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావా, ఈ ప్రాంగణంలో నువ్వు కూర్చున్నావా సహోదరి సహోదరుడా? కానీ నీకు శుభవార్త ఏంటిదంటే, యు ఆర్ హెడింగ్ టువర్డ్స్ అ ప్రామిస్ ల్యాండ్. గట్టిగా చప్పట్లు కొడదాం. నీవు వాగ్దాన దేశంలో అడుగుపెట్టే దినాలు దగ్గరలో ఉన్నాయి నాయనా. ఐగుప్తు నుంచి బయలుదేరినారు ఇశ్రాయేలీయులు, ఎన్నో పోరాటాలను అనుభవించినారు. ఆ పోరాటాలు వద్దు అన్నవారు అక్కడనే అరణ్యంలో కూలిపోయినారు. కానీ ఆ పోరాటాలను అధిగమించిన వారు కానానుకు చేర్చబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వెవరివైనా కావచ్చు సహోదరుడు సహోదరి, డోంట్ ఎక్స్పెక్ట్ ఓవర్ నైట్ బ్లెస్సింగ్స్, డోంట్ ఎక్స్పెక్ట్ ఓవర్ నైట్ ప్రాస్పారిటీ. దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ ఎప్పుడో తెలుసా, నువ్వు అన్ని పరీక్షలలో నువ్వు పాస్ అయినప్పుడే. ధనమును నమ్ముకొని దగాపడ్డాను, ధనమును నమ్ముకొని దగాపడ్డాను, సుఖ సంపద నీ దానమనే నీ చెంతకు చేరావు, సుఖ సంపద నీ దానమనే చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయదు, నన్ను నెమ్మదితో
ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈరోజు ఒకవేళ నీ భర్త నీకు దూరమైన స్థితిలో ఉన్నాడా? ఒకవేళ నీ భార్య నీకు దూరం అయిపోయింది, నీ కుటుంబం అంతా కూడా భయంకరమైన పోరాటాలు ఒకవేళ నువ్వు అనుభవిస్తున్నట్లయితే బాధపడకు సహోదరి సహోదరుడా. నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక. చప్పట్లు కొడదాం. ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నావు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నీకు ఉద్యోగం దొరకటలే. కానీ నీకోసం ఒక మంచి ఉద్యోగాన్ని నా యేసయ్య దాచిపెట్టినాడు. అయ్యో, ఎన్నో సంబంధాలు వస్తున్నాయే, ఒక్క సంబంధం కూడా నా బిడ్డకి సెట్ కావటం లేదే అని టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ఈ మందిర ఆవరణంలో నువ్వు కూర్చొనున్నావా? కానీ నీ బిడ్డ కోసం, నీ కోసం ఒక మంచి సంబంధాన్ని దేవుడు నేను సిద్ధపరిచాడా? అయ్యో ప్రభు, ఒక్కగానొక్క కుమారుడు ప్రభు, చాలా సంవత్సరాల తర్వాత నువ్వే కదా ప్రభు ఇచ్చింది. ఇది నీకెంత న్యాయము అనలే అబ్రహాం. కానీ అబ్రహామా, నువ్వు ప్రేమించి ఇస్సాకు నాకు బలిగా ఇస్తావా? దట్ ఈస్ ద టెస్ట్. ఆమెన్. ఏంటిదది చెప్పాలి? పరీక్ష. ఎందుకో తెలుసా? ఇస్సాకుని ప్రేమిస్తున్నాడా? తనను దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా? అబ్రహామును పరీక్షించటానికి దేవుడు ఏమన్నాడంటే, నీకు ఒక్కగానొక్క కుమారుడు, నీవు ప్రేమించు ఇస్సాకుని నా కోసం మోరియా పర్వతం మీద బలి అర్పిస్తావా అబ్రహామా అంటే, ఇస్సాకునిచ్చినప్పుడు ఎంత సంతోషించినాడో, మోరియా పర్వతం మీద బలి అర్పించేటప్పుడు అదే విధంగా సంతోషించినాడు అబ్రహాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ బిడ్డలను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుడు నిన్ను ఒకసారి పరీక్షిస్తాడా? చప్పట్లు కొడదాం. నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా? నీ బిజినెస్ ని ప్రేమిస్తున్నావా? దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా అనేది దేవుడు కొన్నిసార్లు నిన్ను పరీక్షిస్తాడా? కానీ నువ్వేమనాలంటే, లార్డ్, నోబడీ కెన్ ఎవర్ టేక్ యువర్ ప్లేస్ జీసస్. ఈ స్థలం ఎవరిదంటే నా పిల్లలది కాదు, నా భర్తది కాదు, నా ఉద్యోగంది కాదు, నా భార్యది కాదు, నా వ్యాపారంది కాదు. ఈ స్థలం ఎవరిదంటే కేవలం నీకోసమే ప్రభువా, నీకోసమే ప్రభు. నీ తర్వాతనే నా బిడ్డలు నాయన. అబ్రహాం అదే అన్నాడు, ఇచ్చేస్తా ప్రభు అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించున్నాడు అబ్రహాం. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నావా, లేకపోతే రెండో స్థానం ఇస్తున్నావా? నిజంగా గుండెల మీద చేతులు పెట్టుకొని చెప్పండి, గుండెల మీద హృదయపూర్వకంగా ప్రథమ స్థానం ఇస్తున్నాం అన్నవారు కుడి చేయి పైకెత్తండి. నో 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 బిడ్డ, నో బిడ్డ, నో. యేసయ్యకి ప్రథమ స్థానం ఇవ్వటలే, యేసయ్యకి సెకండరీ స్థానం ఇస్తున్నా. కానీ ఈరోజు యేసయ్య ఏమంటున్నాడంటే, ఆయనకి మన జీవితంలో ప్రథమ స్థానం ఇద్దాం. హల్లెలూయా. అబ్రహాం ప్రథమ స్థానం ఇచ్చినాడు, గొప్పవాడైనాడు. యాకోబు
జ్యేష్ఠత్వమునకు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడల్లా శాపాన్ని అనుభవించినాడు. జ్యేష్ఠత్వపు హక్కును పక్కకు పెట్టి ఎప్పుడైతే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినాడో యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయినాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి ఇశ్రాయేలుగా మారాలని ఉన్నదే? కడి చేయి పైకి ఎత్తండి. వద్దా? యేసయ్య వద్దా? హల్లెలూయా. వద్దా? యేసయ్య వద్దా? యాకోబు మామను ప్రేమించిండు, జ్యేష్ఠత్వ హక్కును ప్రేమించినాడు, భార్యలను ప్రేమించినాడు, పిల్లలను ప్రేమించినాడు. కుచ్ ఫాయిదా నై. కానీ అన్ని పక్కకు పెట్టేసి ఒంటరిగా వెళ్ళి రాత్రంతా దేవునితో పోరాడినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నాకు ఎవ్వరొద్దు ప్రభా, నాకు నువ్వే కావాలి అన్నాడో అప్పుడు యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చేస్తున్నాడు. నీ జీవితంలో ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలుసా? నీవు యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, లేకపోతే దేనికైనా నువ్వు ప్రథమ స్థానం ఇచ్చినావా అని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు సహోదరి సహోదరుడా. కాబట్టి ఆ పరీక్షలలో మనం ఎంటర్ కావాలా వద్దా? ఆ పరీక్షలలో నేను పాలు పొందాలి. కానీ ఈ దినాలలో సార్వత్రిక సంఘం ఎట్లా అయిపోయిందంటే ఎటు పరిగెత్తుతున్నారో అర్థం కావట్లే. ఏ ప్రత్యక్షతల కోసం పరిగెత్తుతున్నారో నాకైతే తెలియదు. కానీ టీవీ ప్రోగ్రాం చూస్తూ ఈ మహబూబ్ కాలేజీలో ఎంటర్ అయిన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను దీవించడానికి ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనంలో క్రైస్తవులు అని బిరుదు ఎప్పుడు వచ్చిందంటే యేసయ్య కోసం వారు పుటము వేయబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంతకు మనం క్రైస్తవులమా కాదా? పక్కన వారితో అడగండి, క్రైస్తవులమా కాదా? కుడి చేయి పైకి ఎత్తి చెప్పండి, నిజంగా నేను క్రైస్తవుడనేనా? నిజంగా మనం క్రైస్తవులమేనా? చెప్పాలా? కానీ క్రైస్తవులంటే అన్ని కోణాలలో మనం పుట్టము వేయబడాలా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వైట్ కోట్ వేసుకొని స్టెత్ వేసుకొని వెళ్ళినంత మాత్రాన మన డాక్టర్స్ అయిపోతామా? నా అదేవిధంగా బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మనము చెప్పాలా క్రైస్తవులం కాము. కానీ క్రైస్తవులకి కొన్ని అర్హతలు అనేటివి ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. కానీ రాత్రికాల సమయంలో ఇదే రెవల్యూషన్ మీద మనం నిలబడదాం. ఆమేన్. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి దేని మీద ఇల్లు కట్టుకున్నాడంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. ఒక వ్యక్తి ఎక్కడ బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. కానీ గాలి తుఫానులు వచ్చినప్పుడు ఏ ఇల్లు కూలిపోయింది చెప్పాలి? ఏ ఇల్లు స్థిరపరచబడ్డది? అదేవిధంగా మనం అన్ని కోణాలలో మనం నలగగొట్టబడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. మనం శ్రమల విషయంలో మనం ట్రైనప్ కావాలి. భవిష్యత్తులో సడన్ గా గాలి తుఫానులు అనేటివి వచ్చినప్పుడు మనం క్రీస్తు మీద మన ఇల్లును కట్టుకున్నాం కాబట్టి మన ఇల్లు స్థిరంగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. కానీ ఈ ప్రత్యక్షతలు నీకు లేకుండా ఒకవేళ కానీ నువ్వు ఇల్లు కట్టుకుంటే సడన్ గా పోరాటాలు వస్తాయి, సడన్ గా వ్యతిరేకతలు వస్తాయి. నీ ఇల్లు ఏమైపోతుందంటే కుప్పకూలిపోతుంది. దేవుడి నుంచి దూరం అయిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. దేవుణ్ణి దూషించే పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతాయి. కానీ అన్ని కోణాలలో మనం ఏం కావాలంటే నలగగొట్టబడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు మీరు నాకు అన్నం వేసి, ప్లేట్లో అన్నం వేసి నాకు భోజనం పెట్టండి.
నేను తిన్న తర్వాత నా ప్లేట్లో మరలా మీరు భోజనం చేయొచ్చు. ఆ ప్లేట్ ఎట్లుంటుందో తెలుసా? క్లీన్గా అయిపోతుంది. ఆమేన్. కరేపాకును సైతం దులుపుకొని తింటా. ఎందుకో తెలుసా? ఒక్కొక్క మెతుకు యొక్క విలువ నాకు తెలుసు. ఒక్కొక్క మెతుకు యొక్క ఆకలి విలువ దేవుడు నాకు నేర్పించినాడు. హల్లెలూయా. శ్రమల గుండా వెళ్ళినప్పుడు, పోరాటాల గుండా వెళ్ళినప్పుడు, వ్యతిరేకతల మధ్యలో వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా దేవుడు మాకు నేర్పించినాడు. ఈరోజు ఒక్కొక్క పైసా మాకు విలువ తెలుసు. రూపాయ కనబడ్డా జాగ్రత్తగా పెట్టుకుంటాం. హల్లెలూయా. ఈ రాత్రి క్రైస్తవులు ఎవరో తెలుసా? క్రీస్తు కోసం అన్ని పోరాటాలను అనుభవించేవారు. నిందలు, అవమానాలు, వ్యతిరేకతలను అనుభవించిన తర్వాత దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడా? దేవుడు గాని ఒక వ్యక్తిని హెచ్చిస్తే దించటానికి ఎవరికి దమ్ములు లేవు. ఒక వ్యక్తిని దేవుడు గాని దించితే ఆ వ్యక్తిని ఎవ్వరు కూడా మరలా హెచ్చించలేరు. కాబట్టి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. మనల్ని ఎవరు ఆశీర్వదించాలి? కుడి చేయి పైకెత్తి చెప్పండి. ఎవరు ఆశీర్వదించాలి? దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం అన్ని పోరాటాలు, వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు అన్నీ కూడా మనం అనుభవించాలి. శ్రమలు అనుభవించాలి, అబద్ధ మాటలు అనుభవించాలి. క్రిటిసిజం అనేది ఒక డిన్నర్ లాగా, ఒక లంచ్ లాగా నువ్వు ప్రిపేర్ కావాలి. ఆ సమయంలో అన్ని పరీక్షలలో నువ్వు ఎప్పుడైతే పాస్ అవుతావో దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించి దేశం యొక్క ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుని వెళ్తాడు. అందరం లేచి నిలబడదాం. చూపు స్పష్టంగా కనబడిన వారు ఒక చేయి మీ కళ్ళ మీద పెట్టి మరో చేయి మీ పైకెత్తండి. హోలీ స్పిరిట్ గాడ్ తాకేసయ్యా నీ స్వస్థత ఇప్పుడే. పరిశుద్ధాత్ముడా, చూపు స్పష్టంగా కనబడాలి. ఆ ఖండంలో ఏ ఇప్పుడే స్వస్థత జరుగుతున్న తీసుకోండి. జీసస్ నేమ్, యేసు నామములో యేసయ్య తాకుతున్నాడు. మీ చూపులో మార్పు జరుగుతున్నది ఇప్పుడు. జీసస్ నేమ్. యేసు తాకు ప్రభువా, తాకేసయ్యా, తాకు. జీసస్ నేమ్, యేసు నామములో విడుదల. ఇప్పుడే మీ కళ్ళు తెరిచి చూసుకోండి. స్వస్థత పొందిన వారు పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వచ్చేసండి. మీ చూపును పరీక్షించుకోండి. మీ కళ్ళు చెక్ చేసుకోండి. చెప్పు. మసక కనిపించదు బాగా, ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఎప్పటి నుంచి మస్కతో బాధపడుతున్నావు? 2 నెలల నుంచి అండి. ఇట్లా వెలుగు కూడా కనిపించేది కాదు. మనిషి దగ్గర మనిషి కూడా కనిపించేది కాదు. దగ్గర కనిపించేది కాదు. ఇప్పుడు స్పష్టంగా కనబడే కనిపిస్తుంది. అసలు వెలుతురు కూడా కనబడేది కాదు. మనిషి దగ్గర మనిషి కనబడే వాళ్ళు కాదు. ఈ రాత్రి స్పష్టంగా కనబడుతుంది. ఎవరు నిన్ను ముట్టి స్వస్థపరిచి? గట్టిగా చప్పట్లు కొడదాం. బైబిల్ చూసేవరకు నాకు అక్షరాలు కనబడుతున్నాయి. నాకు కొద్దిగా చదువు రాదు, కాకపోతే బైబిల్ ఏమడుచుకుంటా. ఎప్పటి నుంచి కనబడట్లేదు నీకు స్పష్టంగా? ఇప్పుడు నాకు 2-3 సంవత్సరాలు అయితే. 2-3 సంవత్సరాలు. ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. చిన్న అక్షరాలైనా స్పష్టంగా కనబడుతుంది. స్పష్టంగా. ఎవరు నిన్ను ముట్టి స్వస్థపరిచారు? ఎవరు ముట్టి స్వస్థపరిచారు? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చెప్పు. కళ్ళు కనిపిస్తారు, కళ్ళు చిన్న అక్షరాలు కనిపించవు, ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. 6 నెలల ఉంది. 6 నెలల నుంచి కనబడే కావు, చిన్న అక్షరాలు కూడా కనబడే కావు, స్పష్టంగా కనబడుతుంది. కనిపిస్తుంది బాగా. చప్పట్లు కొడదాం. 5 years నుంచి గ్లాసెస్ వాడుతున్నాను, ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది నాకు. 5 years నుంచి అద్దాలు వాడుతున్నారు, ఇప్పుడు ప్రార్థన అయినాక స్పష్టంగా కనబడుతుంది. క్లియర్ గా కనిపిస్తుంది. ఎవరు నిన్ను స్వస్థపరిచారు? ఒక్క నిమిషం. ఆ కళ్ళద్దాలు ఈ కళ్ళద్దాలు చూడండి. ఒక కోక్ బాటిల్ కింద భాగం ఉంటుంది చూసారా, అంత దొడ్డుగున్నాయి. కానీ దేవుడు ఈ కుమారుని ముట్టి స్వస్థపరిచినాడు. స్పష్టంగా కనబడుతుందన్నా గట్టిగా చప్పట్లు కొడదాం.
ఈ స్క్రీన్ పైన మీ ఫోటో చూడడానికి కూడా పొగ పట్టినట్టుగా కనిపిస్తుంది నాకు. డ్యూటీ కూడా నేను ఇలా తడిమి చూడాల్సి మొత్తం పొగలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కళ్ళు మీద చేయి తీసిన తర్వాత మీ ఫోటో క్లియర్గా కనిపిస్తుంది నాకు. ఇప్పుడు ప్రార్థనలో ఏకీభించాక స్పష్టంగా కనిపించింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నాకు ఈ కళ్ళు మంచిగా కనపడుతుంది. మబ్బుగా ఉంటుండే, ఎప్పుడు చూసినా నీళ్లు గారేది. ఇప్పుడు మంచిగా క్లియర్గా ఇప్పుడు ఈ దర్శనంలో ఆ కళ్ళ మీద పెట్టుకోమన్నారు, క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడైతే ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది నాకు ఈ కన్ను మబ్బు కనబడబట్టి. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుండి కనబడేది కాదంటండి, ఇప్పుడు యేసయ్య ముట్టి స్వస్థపరిచాడు. వెళ్ళమ్మా, పంపిమ్మా. నాకు 3 years నుంచి సైట్ ప్రాబ్లం ఉండింది. ఎక్కువ సిస్టమ్ మీద కూర్చున్నందువలన నేను దూరం చూపు చూడలేను. బస్ నెంబర్ కూడా నాకు కనబడేది కాదు. ఇక్కడ ఉన్న అక్షరాలు కూడా నాకు ముందు కనబడేవి కావు. కళ్ళ మీద చేతి పెట్టుకోమనగానే ఏదో అనాయింటింగ్ వచ్చినట్టుగా అనిపించింది. నాకు ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది. మీ అందరి ముఖాలు నాకు బాగా కనబడుతున్నాయి. యేసయ్య కార్యం చేశాడు. దేవుని నాకు కళ్ళు 10 ఏళ్ళ కనిపించే, నాకు అద్దాలు వచ్చినాయి. నేను రోడ్డు ఊడడానికి కొద్ది దుమ్ము పడతాను పెట్టుకొని నాకు ముందరంగా పోయే మనుషులు కూడా కనిపించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరు కూడా కనిపించారు. ఇప్పుడు అమ్మ ప్రార్థన చేసినాక నాకు మంచిగా చూపు వచ్చింది. దేవుడి కొందనాలు, అమ్మ కొందనాలు. 10 సంవత్సరాల నుంచి దేవుడు అద్భుతం. సంవత్సరాల నుంచి దూరం చూపు ఉండేది కాదు. ఒక 4 సంవత్సరాల నుంచి దగ్గర చూపు కూడా లేదు. బైబిల్ చదవడం లేదు. బస్సులో వెళ్ళేటప్పుడు 2 రూపీస్ ఇవ్వాలన్నా 1 రూపాయి ఇవ్వాలన్నా కనబడక ఏదో ఇచ్చేసేది, ఇంకా చెప్తే బాగుండదు అనేసి. నేను పోయిన వారం ప్రార్థనలోనే దేవుడు నాకు విడుదల ఇచ్చిండు. నేను ఇక్కడికి వచ్చేసరికి సాక్ష్యాలు చెప్పడం అయిపోయింది. ఇప్పుడు దేవుడి నామానికి నాకు 5 months నుంచే సైట్ ప్రాబ్లం ఉంది. బైబిల్లో చూస్తే స్మాల్ అక్షరాలు అసలు కనిపించాయి కావు. ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నాకు 1 year నుంచి ప్రాబ్లం ఉంది. ఎక్కువగా టీవీ చూడడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మీరు ప్రే చేసుకోమనగానే చేయెత్తి ప్రే చేసుకోనగానే తగ్గిపోయింది మేడం. ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది, క్లియర్గా ఉంది మేడం. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నాకు దూరం నుంచి కళ్ళు సరిగ్గా కనిపించాయి కావంటే ఇప్పుడు దూరం నుంచి అంతా క్లారిటీగా కనిపిస్తుంది, క్లియర్ కనబడుతుంది. గట్టిగా చెప్పడు కూడా దేవుని మహిమపరచుదాం. నాకు ఇంతకుముందు నాకు కొంచెం దూరపు చూపు, నేను అక్షరాలు స్పష్టంగా అంటే డబుల్ కనబడుతుండే. ఇప్పుడు నేను మా పాస్టమ్మ గారు కళ్ళు పెట్టుకోండి మరి కళ్ళపైన మరి ఒక చేత ఉన్నప్పుడు నేను ఎడమ చేయి కళ్ళలోకి పెట్టుకొని కళ్ళు మూసుకొని నేను పైకి చేయలెత్తి నేను ప్రార్థనలో ఉన్నాను. మరి వెలుగులాగా నాకు చక్ మని కనబడి నాకు చూసుకునేసరికి నేను కొంచెం డౌట్ పడ్డాను. మరి ఎవరైనా మరి నాకు లైట్లు కొడుతున్నారేమో అనుకున్నాను. మళ్ళీ నేను బైబిల్ తెరిచి చూసుకున్నాను. మరి స్పష్టంగా ఉన్నదా లేదా అని కొంచెం దూరం పెట్టి కూడా చదివాను. స్పష్టంగా కనపడుతుందండి. నన్ను స్వస్థపరిచిన దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం.